गो माता की गंगा माता की गो माता की మన భారతీయ కిసాన్ సంఘము తరపున ప్రతి సంవత్సరము మనకు 4 పండుగలు వస్తాయి. ఆ 4 పండుగల్లో కూడా మనకు గోపాష్టమి అనేది ఒక పండుగ. ఆ గోపాష్టమి కార్యక్రమము మనకు కార్తీక మాసము శుద్ధ అష్టమి నాడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన 5 సంవత్సరాల వయసులోనే బలరాముని వెనుక గోవుల దగ్గరికి కాపరిగా వెళ్తాడంట. అందుకని అదే రోజును మనం గోపాష్టమి, గోప అంటే గోపాలుడు శ్రీకృష్ణుడు అని మనము భావించి ఆ పండుగను జరుపుకుంటున్నాం ఆనాటి నుంచి. అయితే గోవు యొక్క విశిష్టత కూడా ఏంటంటే పూర్వకాలం నుంచి కూడా మనకు గోవును మాతగా భావిస్తాం. గోవును మాత అంటే ఏ విధంగా మనకు కొందరు మనకు సెక్యులర్ వాదులు ఏమంటారు అంటే బర్రెను బర్రెమాత అనవచ్చు, కుక్కను కుక్క మాత అనవచ్చు. అంటే అవి జంతువులే, ఇది జంతువే అని భావిస్తున్నారు. కానీ ఈ జంతువులో ఉన్న విశిష్టత వాళ్ళు కనిపెట్టక తెలియక ఆ మాటలు మాట్లాడతారు. కుక్క నుంచి మనకు ఏది నెయ్యి రాదు. బర్రెలో కూడా పాలు ఉన్నాయి, కానీ దాని యొక్క గాఢత ఎక్కువ ఉంటుంది. కాబట్టి తల్లి పాల కంటే మృదుమధురమైనటువంటి యొక్క పాలు గోవు పాలు. తల్లి పాలకు గోవు పాలకు ఏమి తేడా ఉండదు. ఒకవేళ తల్లికి పాలు క్షీణించినప్పటికీ కూడా గోవు పాలను పడితే అమ్మ పాలతో సమానంగా పౌష్టికాహారం అందుతుంది ఆ శిశువుకు. అదే బర్రె పాలు పెడితే జీర్ణం కాదు, ఎందుకంటే అందులో వెన్న శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి జీర్ణం కాదు. అది కూడా మన జాతీయ గోవు పాలు మాత్రమే ఆ విధంగా ఉంటాయి. అందులో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి, అన్ని రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అందుకని మనము దీన్ని గోవును గోమాత అన్నాము. రెండవది, ఈనాడు కాకుండా ఆనాటి నుంచి కూడా మనకు ఈ గోవు సంతతిలో ఏమున్నదంటే 33 కోట్ల దేవతలు గోవు శరీరంలో నివాసం ఉన్నారు అని కూడా మనకు నానుడి వేదధర్మం చెప్తున్నది. ఆ గోవు యొక్క శ్వాసయందు కూడా ఔషధ, పేడయందు ఔషధ, పాలయందు ఔషధం, మూత్రమందు ఔషధం, ప్రతి దాంట్లో కూడా శరీరంలో అదంతా చెడ్డను పెట్టుకొని మంచిని మన సమాజం కొరకు బయటికి విసర్జిస్తుంది అది. మిగతా జంతువులేమో అవి మంచిని లోపల పెట్టుకొని చెడ్డను బయటికి విసర్జిస్తాయి. అదే మేకను గొర్రెను ఎందుకంటే అది మంచి లోపల ఉంటుంది కాబట్టి ఆ మంచి కొరకు దాన్ని కోసుకొని ఆహారంగా వాడతారు. గోవు మాంసం ఎందుకు తినవద్దు అంటే గోవు మాంసంలో అంత చెడ్డనే ఉంటుంది, మంచిని అంటే దానికి భగవంతుడు అటువంటి యొక్క వరం ఇచ్చిండు. ఆ వరం కూడా ఏంటంటే మనకు సౌరశక్తి నుంచి, అంటే ఆకాశం నుంచి మన జాతీయ ఆవుకు ఒక ఊపురం ఉంటుంది మన భుజాల పైన, కింద గంగడోలు అనే ఒకటి మెత్తటి పదార్థం ఉంటుంది. అయితే అది కొమ్ములకు, రెండవది ఆ ఊపురము, రెండు కలిసి ఆ సౌరశక్తి నుంచి దాన్ని శక్తిని గ్రహించి అక్కడ నుంచి ఆ భుజాల నుంచి మనకు పొదుగు వరకు సూర్యకేతు నాడి అనేది ఒకటి మన జాతీయ ఆవుకు ఉంటుంది. అది మిగతా జంతువుకి ఏది ఉండదు. అందుకని పాలల్లో ఔషధ గుణాలే ఉంటాయి, పేడల ఔషధ గుణాలే ఉంటాయి, మూత్రంలో ఔషధ గుణాలే ఉంటాయి. పసిపిల్లలకు ఇప్పుడు అన్ని హాస్పిటల్ అయినాయి, కానీ నందురోగం అని ఎర్రగా ఎంటికలు అయ్యి, చెంపలు లావుగా అయ్యి, కండులో ఊసులు తిరుగుకుంటా కడుపులు బేరం లేక దొడ్డుగా అయ్యి అట్లా ఉంటే 3 రోజులు పాలిస్తున్న ఆవు యొక్క మూత్రాన్ని, అప్పుడు చెంచాలు కూడా లేవు, కపిష్కలతోటి 3 ఒక్కొక్క కపిష్క, ఈరోజు ఒకటి రేపు ఒకటి 3 రోజులు వస్తే అది అంతా ఏ ఔషధం లేకుండా దింకపోయేది. అటువంటి యొక్క ఔషధ గుణాలు మన జాతీయ ఆవుకున్నాయి. అదేవిధంగా పూర్వకాలం నుంచి కూడా మనం ఆవును మాత అని పిలుస్తున్నాము. ఆ మాత అనేటందుకు కూడా మనకు ఎందుకంటే అదే అమ్మ పాలతో సమానంగా ఉంటాయి. రెండవది, మనల్ని అటు ఈపు దాపున కూడా, అంటే ఇవాళ యంత్ర వ్యవసాయాలు అయిపోయినాయి, కానీ ఇంతకుముందు వాటి యొక్క సంతతి ద్వారా ఇచ్చిన ఆ ఎద్దులను కట్టి మనము వాటి ఈపు దాపునే వాటి ద్వారా మనము మన ద్వారా అవి జీవనం సాగించుకుంటూ మన ప్రకృతి వ్యవసాయం సాగించేది. అప్పుడే ఆరోగ్యంగా ఈ జనమంతా ఉన్నది. ఇప్పుడేమో మనం యాంత్రిక వ్యవసాయం చేస్తున్నాం. యాంత్రిక వ్యవసాయంలో ఈ రసాయనాలు వాడుతున్నాం, రకరకాల రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. మనమే జెర్సావులో పెట్టుకుంటున్నాం. జెర్సావు పాలల్లో పేడలో ఏమీ ఔషధ గుణం లేదు, మూత్రంలో లేదు, పాలల్లో కూడా 20% విషతుల్యమైన పాలు ఉన్నాయి అవి అని చెప్పి కూడా ఒక సంఘము వెల్లడించింది అది. కాబట్టి మన ఆవులో జాతీయ ఆవుని పెంచుకొని ఒక్క ఆవు ద్వారా మనకు పాలేకర్ వ్యవసాయం అని 20 ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు. ఒక ఆవు మూత్రము ప్లస్
పాలు పేడ ద్వారా, అంటే ఈ రసాయనాలు వాడకుండా ఆ పద్ధతిని మన రైతులు కూడా నేర్చుకొని మరి ఒక్క అవతార తన కుటుంబానికి అవసరమైన పంట పండించుకొని కూడా తింటే మంచిదని కోరుకుంటూ చెప్తున్నా. ఇది మేము 2023 నుంచా 2023 నుంచి మేము ఇక్కడ భారతీయ కిసాన్ సంఘం అని మా గ్రామం పాలమూరు జిల్లా నవపేట మండల్ కేశవరావుపల్లి గ్రామం, ఇక్కడ ఈ సంఘాన్ని నెలకొల్పుకొని రైతులకు కూడా కొన్ని మేలైన కార్యక్రమాలు జరిపించినాం. ఇప్పుడు కూడా మొన్న 27 నాడు పోయి మన కలెక్టర్ మేడం గారి కూడా, పాలమూరు జిల్లా కలెక్టర్ మేడం గారి కూడా గుడ్ల కొనుగోలుపై అవగాహన కల్పించాలని వినతి పత్రం ఇచ్చినాము. ఆమె కూడా వెంటనే స్పందించి రైతు వేదికలల్లా మేము తప్పకుండా రైతులకు, అక్కడ ఏజెన్సీలకు, మా అధికారులకు అందరికి కూడా కలిపి అవగాహన సదస్సులు నడిపిస్తామని కూడా ఆమె మాట ఇచ్చింది. ఈ డేట్ ఫిక్స్ కాలేదు, అది ఎప్పుడు ఇస్తారో ఎదురు చూస్తున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ బాధ్యత, భారతీయ కిసాన్ సంఘ్ బాధ్యత రైతుల శ్రేయస్సు. ఇందులో ఏ పార్టీ వాళ్ళైనా ఉండవచ్చు, కానీ పార్టీ ప్రసక్తి ఇక్కడ తీసుకురావద్దు. అందరూ రైతులు, పార్టీని అక్కడ పక్కకు పెట్టి సంఘంలో చేరాలి, రైతు శ్రేయస్సు కొరకు మాత్రమే మాట్లాడాలి. కానీ ఇక్కడ రాజకీయాలు కానీ పార్టీల వివాదాలు కానీ ఎటువంటివి తీసుకురాదు. మేము తీసుకురాలేదు, తీసుకురాము, తీసుకురానియం కూడా. బాధ్యత చెప్పండి. నా బాధ్యత నవపేట మండల్ భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు. నా పేరు జిట్టిరాములు. भारत माता की जय, भारत माता की जय, गौ माता की जय, गंगा माता की जय, भू माता की जय। कौन हमारा सुखदाता? धरती गंगा गौ माता। कौन हमारा सुखदाता? धरती गंगा गौ माता। कौन हमारा सुखदाता? धरती गंगा गौ माता। भारत माता की जय, गौ माता की जय, गंगा माता की जय, भू माता की जय।